బెంగాల్ లాంటి చోట్ల, త్రిపుర లాంటి చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి సీట్లు తెప్పిస్తే ఒక్క కౌన్సిలర్ సీటు కూడా రానటువంటి త్రిపురలో, ఒక్క కార్పొరేటర్ కూడా గెలవనటువంటి బెంగాల్లో వచ్చేలా కష్టపడితే, ఇక్కడ ఏసీలో కూర్చుని సెంట్లు కొట్టుకు తిరిగేటువంటి మహానుభావులు, పక్క పార్టీ నుండి తెలుగుదేశం నుండి వచ్చినటువంటి మహానుభావుల చేతికి ఆంధ్ర పగ్గాలు ఇప్పించి చంద్రబాబు నాయుడు విజన్తో జాగ్రత్తగా ఏం చేశారు? ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన బిచ్చం తీసుకుని బ్రతకాలి, బిచ్చం తీసుకుని అంతే. ఆ స్థాయికి రావడంలో చంద్రబాబు నాయుడు గొప్పోడు మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడుది వీళ్ళకందరికి ఎంత టేస్ట్ అంటే, పవన్ కళ్యాణ్ తన పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు సంఖలోనే పెడతాడు, భారతీయ జనతా పార్టీ ఆయన సంఖలోనే పెడతాయి. కమ్యూనిస్టులు సార్ మీరు అది వదిలేసేయండి సార్, మేము వచ్చి మీ సంఖలోనే కూర్చుంటామంటారు. అంటే బాబు గారి మీద అంత నమ్మకం. అదే ఏంటో ఆ నమ్మకం అనేది అర్థం కాదు. అదే స్పెషల్, అది ఆయన చాణక్యం అనేది. ఎందుకంటే ఆయన తన పార్టీని డెవలప్ చేసుకోవడం కంటే పక్క పార్టీలను బలహీనపరిచి పక్క పార్టీలు తన మీద డిపెండ్ అయ్యేలా చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు చాణక్యం. ఫైనల్ గా కేంద్రం ఏమన్నా నిర్ణయం తీసుకోబోతుందా ముందుగా ఎన్నికలు నిర్వహించడానికి? గత కొద్ది రోజులు జరుగుతున్న ప్రచారం ఫిబ్రవరి 2 నోటిఫికేషన్ వస్తుంది, మార్చి 6 ఎన్నికలు జరగబోతున్నాయి అంటే మనతో పాటు ఒడిశా ఏదో 2-3 రాష్ట్రాలు కలిపి చేసేస్తారు అనేది నిజమేనా? ఇప్పటికీ 4 ఏళ్లలో ఎన్నిసార్లు ముందస్తు ఎన్నికలు జరిగినాయి? అవును.